ఉద్యోగంలో బానిసత్వం తప్ప ఏదీ లేదు అనుకునే వాళ్ళకి నేను ఈ విషయాన్ని తెలియపరచాలనుకున్నాను. తరగతి కుటుంబంలో ఉద్యోగం చేయటం అనేది సర్వసాధారణమైన విషయం. ఉద్యోగం చేయకపోతే మన పూట గడవదు, మన పొట్ట నిండదు. అలాంటప్పుడు ఉద్యోగం మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మన దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా గూడా ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఉన్నారు. కొంతమంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం భారం అనుకోనైతే మాత్రం ఉద్యోగాలు వదిలేయట్లేదు గదా! కింద డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ కాడ నుంచి పెద్ద పెద్ద ఐటీ సెక్టార్‌లో చేసే వాళ్ళ వరకు కూడా ఎంతోమంది వాళ్ళ కష్టానికి, వాళ్ళ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలనైతే ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ పోషణ కావచ్చు, ఇతరత్ర అవసరాల వరకి కావచ్చు. కానీ ఉద్యోగాన్నే బానిసత్వంగా ఫీల్ అయ్యి ఉద్యోగం వదిలేయటం ఎంతవరకి కరెక్ట్? మీకొక విషయాన్ని జెప్తాను నేను. ఏ సంస్థలో అయినా, ఏ ఆర్గనైజేషన్‌లో అయినా గాని పై అధికారి మాటలు కిందున్న వాళ్ళు ఖచ్చితంగా వినాలి, పాటించాలి. అట్లా విని పాటిస్తేనే ఆ సిస్టమ్ అనేది రన్ అవుతది. ఏ స్థాయి వారికి ఆ స్థాయిగా డివైడ్ అయినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతేనే ఖచ్చితంగా పనులనేవి జరుగుతాయి. పై అధికారి మాట నేనినాలి, పై అధికారి మాట నేనెందుకు వినాలంటే అది సభ్యత సంస్కారం కాదు. అది డిసిప్లిన్ అనిపించుకోదనమాట. ఏ ఆర్గనైజేషన్ అయితే ఒక డిసిప్లైన్డ్‌గా రన్ అవుతా ఉండిద్దో, ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడూ వెలుగొందుతూనే ఉండిద్ది. ఆర్గనైజేషన్ ఎప్పుడు గ్రోత్‌లోనే ఉండిద్దనమాట. డిసిప్లిన్ అనేది చానా అవసరం మనిషికి. ఇప్పుడు మనం సపోజ్ మన మిలిటరీని చూడండి. మిలిటరీలో ఒక కమాండర్ ఇచ్చిన ఆదేశాన్ని ఆ మిగతా ఉన్న మిలిటరీ మెంబర్స్ అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. ఎంతో డిసిప్లిన్‌గా. ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు పొరపాటు చేయరు. పొరపాట్లు చేస్తే శిక్షలనేవి చాలా కఠినంగా ఉంటాయన్నమాట. పై కమాండర్ ఏదైతే ఒక విషయాన్ని వాళ్ళు హింట్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చేసి నిరూపించాలంతే. ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్‌తో ఎంత పనైనా గాని వాళ్ళు సాధించగలుగుతారు. మనం గూడా అంతే. లేదు ఉద్యోగం బానిసత్వంగా అనిపిస్తుంది మీకు అనుకుందాం. లేదా ఒక వ్యాపారం చేద్దాం అనుకుందాం. మీలో ఎంతమందికి హైదరాబాద్ కుమారి ఆంటీ తెలిసుండిద్ది? ఆల్‌మోస్ట్ అందరికి తెలిసే ఉండిద్ది. తనొక మ్యారీడ్ ఇండిపెండెంట్ వుమెన్. తనకు ఉన్న తెలివిలో, ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి తనొక బండి పెట్టుకుందనమాట. బజ్జీలు, పునుగుల బండి పెట్టుకొని తన జీవితాన్ని తను స్వతంత్రంగా జీవిస్తుందనుకుందాం. మీ పరంగానే ఉద్యోగం భారం అనుకుంది కాబట్టి వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో తను స్వతంత్రంగా జీవిస్తుందనుకుందాం. అలాంటి మూమెంట్‌లోనే తనకు కాస్త ఫేమొచ్చేసి తనది బండనేది కాస్త పాపులర్ అయిందనమాట ఈ సోషల్ మీడియా ద్వారా. కానీ తర్వాత తనకొచ్చిన ఇబ్బందులెన్ని? మీరు ఉద్యోగం బానిసత్వం అనుకుంటే, మరి కుమారి ఆంటీకి తర్వాత వచ్చిన ఇబ్బందులనేవి చాలా పెద్ద ఇబ్బందులవి. గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు ఆమె ఎదురు చూసింది. ఏదైతే ఈ పాపులారిటీ ద్వారా ఫ్రేమ్ వచ్చిందో దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోయి రోడ్డు సైడ్‌న తను ఫ్రీగా బండి అమ్మకం చేసుకునేది. పోలీసులు తన బండిని తొలగించే దిశగా పోయింది. అది పొలిటికల్ గెస్చరా లేకపోతే ఏంటిదన్నది మనం తీసేస్తే, కానీ అక్కడ కూడా తనకి పోలీసుల నుంచి ప్రెషర్ వచ్చింది. ఆ తర్వాత తన బండి అక్కడి నుండి తీసేయాల్సొచ్చింది. ఉద్యోగంలోనే కాదు, స్వతంత్రంగా వ్యాపారం చేసుకునేటప్పుడైనా మనకి ఇబ్బందులనేవి తప్పవు. అట్టని చెప్పేసి వ్యాపారం చేయటం మానుకుందా? కుమారి అంటే అక్కడ కాదంది. తర్వాత వేరే పాయింట్‌కి షిఫ్ట్ అయింది. ఇది అంతేనండి. ఉద్యోగంలో బానిసత్వం ఉంటదా అంటే లేదు. మీకు బానిసత్వంగా ఒక చోట అనిపిస్తుందంటే టేక్ ఎ రెస్ట్. కొన్నాళ్ళు సెలవు తీసుకోండి. ఆ తర్వాత వేరే ఉద్యోగానికెళ్ళండి. అంతేగాని ఉద్యోగంలో బానిసత్వం ఉంది. అందుకని నేను అసలు ఉద్యోగమే చేయను అనేది అదొక పిచ్చి పొరపాటు, అమాయకత్వం. సొంతగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఒకళ్ళు బయటకు వెళ్లి సొంతగా బిజినెస్ పెడదాం అనుకుంటే అక్కడ పోలీసులని, లేకపోతే లోకల్ గూండాలని, ఒక ఎమ్మెల్యే ఇలా అని మీరు మెయిన్ మనకంటారు కదా! బిజినెస్ చేయటానికి మనకు ఖచ్చితంగా క్యాపిటల్ అవసరమని. అలాంటి ఒక మంచి క్యాపిటల్‌లో మీరు సర్వైవ్ అవ్వాలనుకుంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా మందుంటారు. మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఉద్యోగంలో మాత్రమే ప్రెషర్స్ ఉంటాయి. సొంతగా వ్యాపారం చేసుకోండు అనుకుంటే అది సరైన విధానం కాదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు. ఉద్యోగం చేయలేకపోతున్నావురా బాబు! తల నొప్పి మెంటల్‌గా అని. నాకెందుకో ఈ విషయం గుర్తొచ్చింది. అందుకని నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసినోళ్ళు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ.